46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ క్షేత్రంలో రత్న భాండాగారాన్ని తెరిచారు. పూజలు చేసి ఆలయంలోని ఉన్న రహస్య గదిని తెరిచారు. అక్కడ ఉన్న నిధి తరలించాలని భావించారు. అయితే రత్న భాండారం తెరవగానే సమీపంలో ఉన్న ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. జగన్నాథులు ఆగ్రహించాడా అన్న చర్చ భక్తుల్లో తలెత్తింది. పూరిలోని జగన్నాథ్ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రాలకు చెందిన విలువైన ఆభరణాలను ఉంచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన ఆజ్ఞ అనే క్రతువును నిర్వహించారు. అయితే ఇందులో ఏమైనా లోపం జరిగిందా అని ఆలయ పండితులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు రత్న భాండాగారంలో ఉన్న నిధులు మరో చోటుకు తరలించేందుకు చెక్క పెట్టెలను తెప్పించారు. రత్న భాండాగారంలోని నిధులు చాలా సమయం పడుతోందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ క్షేత్రంలో రత్న భాండాగారాన్ని తెరిచారు. పూజలు చేసి ఆలయంలో ఉన్న రహస్య గదిని కూడా తెరిచారు. అక్కడ ఉన్న నిధిని తరలించారని కూడా మొదట భావించారు. అయితే రత్న భండారం తెరవగానే సమీపంలో ఉన్న ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. జగన్నాథులు ఆగ్రహించారా అనేది కూడా ఇప్పుడు భక్తులు చర్చ తలెత్తింది. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రలకు చెందిన విలువైన ఆభరణాలు ఉంచారు. అయితే ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన ఆజ్ఞ అనే క్రతువును కూడా నిర్వహించారు. అయితే ఇందులో ఏమైనా లోపం జరిగిందా అని కూడా ఆలయ పండితులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు రత్న భండాగారంలో ఉన్న నిధులు మరో చోటకు తరలించేందుకు చెక్క పెట్టెలను తెప్పించారు. రత్న భండాగారంలోని నిధులు లెక్కించేందుకు చాలా సమయం పడుతుందని కూడా భావిస్తున్నారు. 46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భాండాగారంలోని రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఈ రోజు తెరిచింది. 1978 తర్వాత పూరి ఆలయంలో భాండాగారాన్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు తెరిచారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఒడిశా సీఎం అధికారికంగా కూడా వెల్లడించింది. జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ సిఫార్సులతో రత్న భండారాన్ని అధికారులు కూడా తెచ్చారు. సీక్రెట్ రూమ్ నుండి నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలు కూడా ఉదయం నుండి కూడా అంతా కూడా సిద్ధం చేశారు. రత్న భండాగారంలోని సంపదను మరో చోటకు కూడా తరలించి పటిష్ట భద్రత నడుమ లెక్కించనున్నట్లు కూడా మధ్యాహ్నం కూడా అధికారికంగా ఒడిశా ప్రభుత్వం కూడా తెలిపింది. లెక్కింపు వివరాలను నమోదు చేసి ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేస్తామని కూడా తెలిపింది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ముందుగా అనుకున్నట్టు రహస్య గది తెరవడంతో అధికారులు ముందు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. జగన్నాథుని రత్న భాండాగారం చివరిసారిగా కూడా 1978 ఓపెన్ చేయగా సంపద లెక్కించేందుకు అప్పుడు 70 రోజులు పట్టింది. నాటి జాబితా ప్రకారము సీక్రెట్ రూమ్ లో 12,831 బరిల బంగారము, అలాగే 22,153 బరిల వెండి, వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారం ఆభరణాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఈ రోజు చర్చ నడిచింది. అయితే మనం చూసుకుంటున్నాము, మన భారతదేశానికి ఒక ప్రశస్తము ఉంది. మన చరిత్రలలో కూడా పురాణాలలో కూడా చెబుతూ ఉంటారు. పురాతనమైన దేవాలయాలు దాదాపు కొన్ని శతాబ్దాల కింద నిర్మితమైన దేవాలయాలన్నింటినీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా వాటిని ఆ నిర్మాణ శైలి కానీ ఆ శంకుస్థాపన జరిగినప్పుడు కానీ దాంట్లో విశేషంగా పూజలు కూడా చేస్తారు. చాలా మంది సిద్ధులు కూడా అలాగే అనుష్ఠాన పనులు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కొన్ని చోట్ల కూడా స్వయంభూలు కూడా ఉన్నారు మన దేశంలో దేవాలయాలలో, పురాతన దేవాలయాల్లో. దానిలో భాగంగా పూరి జగన్నాథ్ దేవాలయం కూడా అతి పురాతనమైన దేవాలయము. 12వ శతాబ్దంలో కూడా నిర్మించారు దీన్ని. అయితే ఒక దేవాలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే కూడా చాలా దానికి చాలా క్రతువు ఉంటుంది. దానికి సరైన విధి విధానాలు కూడా ఉంటుంది. యంత్రస్థాపనతో పాటు విగ్రహ ప్రతిష్టాపనతో పాటు కూడా దానికి చాలా కట్టుబాట్లతో కూడిన
పూజా కార్యక్రమాలు క్రతువును కూడా నిర్వహిస్తారు. అయితే పూరి జగన్నాథ్ లోని ఆలయం గతంలోని కూడా అక్కడ స్వయంభూ ఉన్న నేపథ్యంలో మరోసారి 12వ శతాబ్దంలో కూడా ఆలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాము, గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కూడా అటు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా నీలమాలి గదులలో సంపద ఉంది, అనంత పద్మనాభ స్వామికి చెందింది అనేది కూడా మనం చూసాము. 6 ద్వారాలు తెరిచారు, కానీ 7వ ద్వారం తెరవద్దు అని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే కొన్ని ద్వారాలు తెరిచారు. కానీ 7వ ద్వారంలో అక్కడ బంధనం ఉండడంతో అక్కడ నిష్ణాతులు ఎవరైతే ఉంటారో అక్కడ తప్పని పూజించే వాళ్ళు కానీ ఆ సాధన చేసే వాళ్ళు దాంట్లో సాధువులు ఎవరైతే ఉంటారో నాగ సాధువులు వాళ్ళందరి పర్యవేక్షణలో కూడా తీయాలని చూసినప్పటికీ అప్పట్లో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఒకవేళ ఆ 7వ ద్వారం కింద తెలిస్తే డెఫినెట్ గా మరో సునామీ రాబోతుంది, భారతదేశంలో అల్లకల్లోలం అవుతోంది అనేది కూడా ఒక చర్చ నడిచింది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే మన భారతదేశంలో హిందువులందరూ కూడా ప్రాగాఢంగా విశ్వసిస్తారు. ఎందుకంటే దైవము సైన్స్ రెండు కూడా కూడుకొని కూడా ఈ రెండు కలిపి కూడా మన పూర్వీకులు కూడా ఆలయ ప్రతిష్టాపన కానీ ఆలయ నిర్మాణం అంటే ఎస్పీ సొమ్మసిల్లి పడిపోవడంపై ఆలయ వర్గాలు ఏమంటున్నాయి? అదే చెప్తున్నారు, ఏవైనా క్రతువులో భాగంగా అదే చెప్తున్నారు. మన భారతదేశంలో ఆలయ నిర్మాణంలో కానీ ఈ క్రతువులన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందా అని కూడా ఇప్పటికీ కూడా ఆలయ అధికారులతో పాటు పూజారులు కూడా మనం నిర్వహించే క్రతువులో ఏదైనా పొరపాటు జరిగిందా అని కూడా దానికి సంబంధించిన చర్చ కూడా నడుస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఒక కీలకమైన ఆజ్ఞ భగవంతుడి దగ్గర ఒక ఆజ్ఞ తీసుకొని దానికి కూడా ఒక క్రతువు ఉంటుంది. ఆ క్రతువు నిర్వహించిన నేపథ్యంలో ఇందులో ఏమైనా లోటుపాట్లు జరిగాయా, లోపం జరిగిందా అని కూడా ఆ ఆలయ పండితులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే మరోవైపు కూడా రత్న భండారాగారంలో ఉన్న నిధులను మరో చోట తరలించేందుకు కూడా ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు తరలించేందుకు ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఎస్పీ అస్వస్థకు గురవడంతో మరోసారి అక్కడ భక్తులందరూ కూడా భగవంతుడు ఉన్నాడనే దానికి సాక్ష్యం ఇదే అని కూడా అక్కడ భక్తులు చెబుతున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళా ఆజ్ఞ క్రతువుకి సంబంధించి క్షమాపణ ప్రార్థన చేసి కూడా మరోసారి కూడా ఈ క్రతువుని ప్రారంభించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.